అంటే ఇది 2వ సంవత్సరం పాస్టర్ గారు లేకపోతున్నాను. మీ జీవితంలో నేను ఎలా ఉంటున్నాను అనేది, దేవుణ్ణి ఎలా అడుగుతున్నాను అనేది అది మొట్టమొదటిగా నేర్పించింది పాస్టర్ గారే అనమాట. ప్రతిదీ మనుషులను అడుక్కోకూడదు, దేవుడి మీద ఆధారపడాలి, దేవుడిని అడగాలని చెప్పేవాడు. నేను మందిరానికి రావడానికి ఏదైనా ఒక కళ వచ్చినప్పుడు అడిగిన చెప్పినప్పుడు దానికి చక్కగా ఎవరి చెప్పేవాడు. అట్లా నా ఆత్మీయంగా నన్ను బలపరిచాడు. ముఖ్యంగా నేను చెప్పను, రాత్రి కూడా నేను పడుకొని ఆలోచించినప్పుడు నేను ఈ విధంగా ఉన్నానంటే, దేవుని మందిరంలో ఉన్నానంటే, లేకపోతే నేను కూడా చనిపోయి సంవత్సరం దాటిపోయింది, 2వ సంవత్సరం పెట్టేదనమాట. నేను ఈ విధంగా ఉన్నానంటే నా కుమారుడు చనిపోవడం తల్లికే, అన్న చనిపోయాడు కదా, అన్న కూర్చొని ఉన్నాడు. చనిపోయిన తర్వాత నాకు కల్లో కనపడ్డాడు అనమాట. కూర్చున్న తర్వాత అక్కడ మంచి మీద రూమ్లో కూర్చున్నాడు. నేను దగ్గరికి వెళ్ళి అన్న ప్రార్థన చేయాలన్నా అన్న. ఎందుకమ్మా అన్నాడు. ఒక బుధవారం ఏం చేశాడంటే, ఎందుకు మరి అది దేవుని ప్రేరేపణ కలిగితే, దేవుడు పరిశుద్ధాత్మ చెప్తేనే పాస్టర్ గారు ఏదైనా చేస్తాడు. ఎంతైనా సరే ఒక ఇంటికి పోవాలన్నా దేవుడు చెప్పాలా, నువ్వు అక్కడికి వెళ్ళంటేనే వెళ్తాడు అనమాట. అట్లా మరి ఎందుకు కలిగిందో అందరు తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేశారు, పరిశుద్ధాత్మ పొందుకోవాలందరూ అని. నేను అడిగా, అన్నా ఎందుకమ్మా ప్రార్థన అంటే, నువ్వు అన్నావు కదన్నా పరిశుద్ధాత్మ పొందుకోవాలని, పరిశుద్ధాత్మ నాకు కూడా కావాలన్నా, నాకు ప్రార్థన చేయమన్నప్పుడు దగ్గరికి రమ్మని 2 చేతులు తల మీద పెట్టి నా ఆత్మని నీకు ఇస్తున్నానమ్మా అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేశాడు. అది నాకు చాలా సంతోషం కలిగింది. తర్వాత అఖిలు తర్వాత చనిపోయాడు. దేవుని ఆత్మ పాస్టర్ గారిలో ఉంది. పాస్టర్ గారి ఆత్మ నాకు ఇచ్చాడంటే, నేను నా బిడ్డ చనిపోయినా కూడా ఈ విధంగా దేవునిలో మరి నా విశ్వాస జీవితంలో జీవిస్తున్నానంటే ఇది కేవలం పాస్టర్ గారు కనపడి నా కుమారుడు మరణానికి నన్ను సిద్ధపరిచాడు, ధైర్యంగా ఉండటానికి నన్ను సిద్ధపరిచి తన ఆత్మ నాకు ఇచ్చాడు. కుటుంబంలో ఏ శోధన వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎటువంటి విషయాల్లో కూడా నేను ముఖ్యంగా పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోను. నన్ను ఈ విధంగా నాకు నేర్పించాడు కదా నా ఆత్మీయ తండ్రి. నేను అలాగనే జీవించాలని దేవుణ్ణి అలాగనే అడగటం నేర్చుకున్నాను. నా జీవితంలో పాస్టర్ గారు నాకు ఇచ్చిన ఆత్మీయత ఈ యొక్క స్థితి అనమాట. మరి పాస్టర్ గారు ఉంటే బాగుండేదని అనుకున్నాము, కానీ మరి దేవుని చిత్తం అయ్యమది కనుక మరి పాస్టర్ గారు చాలా ఉన్నాయి, సమయం కొద్దిగా కాబట్టి ముఖ్యమైనది నేను చెప్తున్నాను అనమాట. పాస్టర్ గారి వల్ల నేను పొందినది అది చెప్తున్నాను కనుక మరి అనుభవాలు అందరికీ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉన్నాయి పాస్టర్ గారితో అనుభవాలు. మరి ఇది పాస్టర్ గారిని బట్టి సాక్ష్యం వందనాలు. ఆయన సెరమనీ రోజున చాలా మంది చెప్పారు, అప్పుడే దైవజనుల సమూహం వచ్చారు కనుక అట్లా చిన్న క్లుప్త సమయం ఇవ్వడం జరిగింది. అప్పుడే ఆయన గురించి చెప్పాలని ఆశ ఉండేది. అయితే ఇందాక ఆంటీ చెప్పారు అంకుల్ గురించి అనుభవాలు ఏంటి వాటిని చెప్పాయా అంతే. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం అది. దేవుని పిల్లలారా, మరి అంకుల్ గారి గురించి మరి నేను ఎరిగినటువంటి విషయాలు, ఆయనని అంకుల్ గారు మామగారు అవుతారు, అది అట్లా ఉంచండి, పక్కన పెట్టండి. దైవజనునిగా ఆయనను నేను చూసిన అనుభవాలు, దైవ సేవకునిగా నాకు వివాహం కాకముందు నుంచే ఆయనను నేను ఎరుగుదును. విజయవాడలో ఇంటికి వచ్చేవారు అంకుల్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అంకుల్ దాటిపోయే వరకు కూడా ఆయన చూసినప్పుడు ఆయనలో నాకు ఆయనలో కనపడినటువంటి విషయాలు, మరి కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధుడుగా జీవించిన దైవజనుడు, హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన సేవా పరిచర్య కానీ, మరి ఆయన బాప్తిసం రక్షణ సాక్ష్యం గురించి ఆ జాన్ గారు అనే ఒక ఆయన బాప్తిసం ఇచ్చేప్పుడు ఆ నీడలోనే ఆయన ముంచబడేటప్పుడు పెద్దగా ఏడ్చాడంట. ఆయన ఆ అనుభవాన్ని చెప్పినప్పుడు మరి అది నన్ను ఎంతగానో కదిలించి, ఎందుకు ఏడ్చుంటాడు అసలు, ఎందుకు ఏడ్చుంటాడంటే అది పాప పశ్చాత్తాపం కావచ్చు. రెండవది మరి తన యొక్క పాప స్థితి, తన ఎడల దేవుడు చూపించినటువంటి గొప్ప కృపను బట్టి కూడా కావచ్చు. ఎందుకు పెద్ద ఏడుపు ఏడ్చాడంట. అసలు ఆ మాట విన్నప్పుడు ఎలాంటి అనుభవం అది.
ఆయన మరి నేను అలా ఏడవలేదు, అనేక మంది దేవుని పిల్లలు చూస్తాను ఏడవలేదు. ఎందుకు ఏడ్చుంటాడు? ఆ అనుభవం దేవుని పరిశుద్ధాత్మను బట్టి, దైవ చిత్తానుసారమైన హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆయన. రెండవది, మంచి మనస్సాక్షి గల దైవజనుడిగా ఆయన జీవించడం నేను చూశాను. నేను చూసినంతలో హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్ అది ఎంత నష్టమైన అంత కష్టమైన ఆ యొక్క ప్రత్యేకతలో జీవించాడు ఆయన. తర్వాత మరి ఎదిగోండి కొన్ని విషమ పరిస్థితులు కొన్నిసార్లు వచ్చినాయి. దూషింపబడే పరిస్థితి, వారి పిల్లల చిన్నతనంలో జరిగిన అనుభవాలు కొన్ని చెప్పింది. మనుషులు అవమానించిన పరిస్థితుల్లో, పెద్ద పెద్ద దూషణలు తీవ్రంగా దూషించిన పరిస్థితుల్లో ఆయన ఎలా మరి నిలబడ్డాడు, మాదిరిగా నిలబడ్డాడు, మారు మాట మాట్లాడకుండా. గొప్ప అనుభవం. ఆత్మ సంబంధిగానే జీవించాడు, కానీ శరీరాన్ని గురించి ఆయన ఆలోచన. నా ఇంటికి నేను వెళ్ళినప్పుడు 2 అడుగులు రోడ్ లెవెల్ నుంచి ఇల్లు ఎలా ఉంది అది చెప్పండి, 2 అడుగులు దిగువలోకి దిగి ఇంచుకూడదు, ఎత్తు చేసుకోవాలి. కానీ అంకులు ఈ ఇంట్లోనే ఉంటున్నారంటే, అయినా ఎప్పుడు చూసినా హ్యాపీగానే ఉంటారేంటి, ఈ ఇల్లు వాకిలు ఎలా ఉంది, దీన్ని ఎత్తు చేసుకోవాలి, ఏదైనా ఒక ప్రయత్నం చేస్తాడా అని ఎప్పుడు అలాంటి ప్రయత్నం కనపడేది కాదు. మేము వెళ్ళగానే చక్కగా ప్రార్థన చేసేవాడు, ఆనందంగా ఉండేవాడు. అంటే నాకు అర్థమైంది ఒకటే, ఇతను ఒక ఆత్మ సంబంధమైన అనుభవాలే చూశాడే తప్ప శరీర సంబంధమైన అనుభవాలని ఈయన లక్ష్య పెట్టినటువంటి వ్యక్తి కాదు. ఈ ఇళ్ళు వాక్యలు కట్టుకోవాలి, వీటిని అనుభవించాలి, వీటిని సంపాదించుకోవాలి, పోగేసుకోవాలి, అంతా పెద్ద కట్టేసేసేయాలి, భవనాలు కట్టేసేసేయాలి, పిల్లలకు ఇలాంటి శరీర భూ సంబంధమైనటువంటి ఒక మనసు ఎప్పుడు కూడా ఆయనలో నేను చూడలేదు. మరి ఇదిగోండి అలాగే ఆయన గొప్ప ప్రార్థనాపరుడు కూడా, గొప్ప ప్రార్థన. ఎన్నోసార్లు నాకు తెలిసి 3-4 సార్లు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయటం నేను చూశాను. గొప్ప ప్రార్థనాపరుడు, మ్యాన్ ఆఫ్ ప్రేయర్, దాతృత్వం గల దైవజనుడు ఆయన. దైవజనులకు ఎంతోమందికి మరి ఆయన కానుక పంచేవాడంట. కొన్ని వేల రూపాయలు ఆయన చేతికి అందితే వాటిని జాగ్రత్త చేసి ఒక 10,000 అందితే ఇంకో 10,000 కలిపి ఇంకేదైనా పెద్ద వస్తువు కొందామని చూసేవాడు కాదు. ఇంట్లో చిన్న సేవకులకి వాటిని పనిచేసేవాడు. ఆ సేవకులకు పనిచేయడానికి అక్కడికి వెళ్ళిపోయేవాడు అనేది ఎన్నోసార్లు విన్నాను. ఆ దాతృత్వం, మహాదాతృత్వం, ఆయన యొక్క జనరసిటీ, ఆ యొక్క మరి ఇచ్చే స్వభావం, చేతికి ఎంత వస్తే అంత ఇచ్చేసే అనుభవం. మరి ఆయన జీవితం సాక్ష్యమును కలిగి ఉన్న దైవజనుడు. సాక్ష్యం ఆయన సాక్ష్యాన్ని మనం చూడాలంటే అదిగోండి ఆయన బరియల్ రోజున ఆయన సాక్ష్యం. ఆయన దేహాన్ని భూస్థాపన చేసే రోజు కదలి వచ్చిన జనం, వచ్చిన పెద్దోళ్ళు, ఆ భూస్థాపన జరిగిన విధం ఇదంతా సాక్ష్యమే. మనుషుని యొక్క సాక్ష్యం తన యొక్క అంతంలో తెలుసుకోరు. నిస్వార్థంగా మరి దేవుని సంఘాన్ని నడిపించిన దైవజనుడు ఆయన. జీవితాన్ని త్వరగా ముగించి దేవుని యొద్దకు వెళ్ళటానికి ఆయన ఆశించాడు. లాస్ట్ డేస్లో ఆయన మేము చూసింది. కొంతమంది అలా ఉండరు, ఇంకా జీవించాలని, ఇక్కడే ఉండాలని ఆశిస్తారు. దైవజనుల్లో అలాంటి అనుభవం లేదు. సేవా ధర్మముకు విధేయుడై దేవునిపై ఆధారపడి జీవించినటువంటి వాడు. మరి దేవుని సేవకుల జీవితం, ఆయన మంచి జాబ్ చేశాడు కదా, ఆ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ ఉండేది. మరి అది వదిలేసేసిన తర్వాత ఎలా జీవిస్తారు సేవకుల జీవితం? కొన్నిసార్లు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? ఇచ్చినా ఇవ్వకపోయినా అది పట్టింపు ఉండదు. దేవుని మీద ఆధారపడి చేసే సేవకులకి అది పట్టింపు ఉండదు. కొన్నిసార్లు దేవుని ప్రజలు ఉండరు, దేవుని ప్రజలు రారు టైంకి. అది ఎన్నోసార్లు మా జీవితాల్లో మేము కలిగి ఉన్నాం. దేవుని మీద ఆధారపడి జీవించిన సేవకుడు. అయ్యా నాకు ఈ అవసరం ఉంది, ఇదిగో 10,000 రూపాయలు నాకు అవసరం, ఇస్తావా అని అడిగినటువంటి అనుభవం లేదు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించను, అది ఆయనలో మేము చూసాం. బై ఫెయిత్ ఆయన విశ్వాసం ద్వారా జీవించాడు, విశ్వాసం ద్వారా బ్రతికాడు ఆయన. అదిగోండి లేమి వెనకాల ఉన్న దేవుడు అనే బుక్లో మేము చదివిన అనుభవాలు, గొప్ప అనుభవాలు. ఎలా జీవించాడు, కృపావరాలు కలిగిన దైవజనుడు ఆయన. మరి ఆయన ఈ 2 కృపావరాల అంకుల్లో నేను ఉన్నట్లుగా చూశాను. ఒకటి వాక్యాన్ని, మంచి బైబుల్ టీచర్ అంకుల్, అద్భుతంగా బోధిస్తాడు, అది కృపావరం, దేవుడిచ్చిన వరాన్ని బట్టి అలా చెప్తున్నాడు. రెండవది పాటలు, మూడవది స్వస్థపరిచే వరం. ఆయన
మెడిసిన్ చేయటం ద్వారా, మందులు వాడి స్వస్థపరచడం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా స్వస్థత కలిగిన దురాత్మలను వెళ్ళగొట్టి ప్రజలకు మరి ఆ డెలివరెన్స్ కలిగించిన సందర్భాలు విన్నారు. ఆయన ఎంత ఉందని స్వస్థత కలిగింది, కృపా వరాలు కలిగి జీవించాడు. మరి ఇదిగోండి అలాగే ఆ కుటుంబాన్ని ముఖ్యంగా ఫైనల్గా ఇది తన యొక్క కుటుంబం అంతటిని కూడా దేవునిలో నడుపుకున్నవాడు. అంటే చారిటీ ఎవరికి ఎంతమంది సంతానం చెప్పండి? చారిటీ, తర్వాత మిత్ర, ఎస్తేర్, పవిత్ర, 4 పిల్లలను కూడా దేవుని సన్నిధిలో ఉండేటట్లుగా చేశాడు. ఇంతకంటే కావాల్సిందే ఉందండి. దేవునికి స్తోత్రం. మొన్న ఎన్ జైపాల్ గారు వాళ్ళ పిల్లల గురించి అంటున్నాడు, నా 3 పిల్లలు సేవ చేస్తున్నారు, అంతకంటే నాకేం కావాలి? నా 3 పిల్లల్ని సేవకులుగా నేను చూస్తున్నాను, అంతకంటే నాకేం కావాలి? చాలా అరుదుగా ఉంటారు. మరి 4 కూడా దేవుని సేవలో ఆయన నిలబెట్టాడు. దేవుని కాంపౌండ్లో ఉండేటట్టుగా చేసుకున్నాడు. కుటుంబాన్ని దైవత్వంలో కాపాడుకున్నటువంటి వాడు. సాక్ష్యాలు విన్నాము. మరి అనుకున్న రీతిగా మరి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా శుభములు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు సందర్భము అంకుల్ బర్త్డే అని చెప్పారు, అలాగే థ్యాంక్స్ గివింగ్ అని కూడా చెప్పారు. దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి ఒక సమయము సందర్భం అంటూ ఏం లేదు. పౌలు భక్తుడు అంటాడు, తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 18 వచనాల్లో, తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఇట్ ఈస్ గాడ్స్ విల్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్. దేవునికి కృతజ్ఞత చెల్లించటం అనేది దేవుని చిత్తం అంట. దేవుని చిత్తం. మనము ప్రతి విషయమునందు ప్రతి క్షణము దేవునికి మనం కృతజ్ఞత చెల్లించవలసిన వారు. ఎందుకంటే మన జీవితంలో ఆయన చిత్తము లేకుండా, ఆయన అనుమతి లేకుండా క్షణం కూడా బ్రతకలేము. ఆయన అనుమతిస్తేనే మనం ఈరోజు బ్రతికున్నాం. మరి అంకుల్ విషయము ఆలోచన చేస్తే, దేవుడు ఆయనకి లోకములో అనుమతి ఇచ్చినంత కాలము ఉన్నారు. అనుమతి అయిపోయి దేవుని సన్నిధికి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు మరి అంకుల్లో నేను గమనించింది, కనీసం ట్రీట్మెంట్ కూడా సహకరించాల. ప్రభువు నన్ను పిలుస్తా ఉంటే మీరు ఎందుకు నన్ను ఇక్కడ పట్టి ఉంచాలని మీరు అనుకుంటున్నారు. హాస్పిటల్స్ నాకు పడవు, హాస్పిటల్స్లో నేను ఉండను, ప్రభు నన్ను పిలుస్తున్నారు, నేను వెళ్ళిపోవాలి. ఇదే మాట అంకుల్ నాతో అన్నారు. కాబట్టి అంకుల్ అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞత కలిగి జీవించారని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. తన జీవితాన్ని నేను గమనిస్తూ ఉన్నప్పుడు నాకు మరి కొంతమంది భక్తుల జీవితాలను దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. వారి జీవితాల్లో నుంచి కొన్ని విషయాలను మీతో పంచుకొని నేను వాక్యాన్ని ముగిస్తాను. దేవుడు మరి అంకుల్ చనిపోయినప్పుడైతే నాకు మాటలు లేవు, నా దుఃఖం ఆగలేదు, నేను ఏడవటం తప్పితే ఏం చేయలేకపోయాను. కాబట్టి ఈరోజు నాకు ఒక అవకాశము దొరికింది మాట్లాడటానికి. మనం ఒక వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకొని క్లుప్తముగా ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7 నుండి 10 వచనములు. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను.
కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, మీకు వందనాలు. చదువుబడిన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అనే ఈ మాటలను ప్రభా మేము ధ్యానించబోతుండగా మీ పరలోక సింహాసనం నుండి నన్ను మమ్మను దర్శించమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మా బోధకుడు, ఆయన ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. నిలువబడిన ఈ మంటి ఘటమును మీ పాత్రగా వాడుకోనండి. ఇక్కడున్న మా అందరికీ వినగల చెవి, సిద్ధమైన మనస్సు, వాక్యమును భద్రపరుచుకొని హృదయమును అనుగ్రహించమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ మాటలు నేను చదువుతా ఉన్నప్పుడు అంకుల్ యొక్క జీవితము నేను జ్ఞాపకం చేసుకున్నాను. మరి ఎస్తేర్ నాకు చాలా విషయాలు అంకుల్ గురించి చెప్తా ఉండేది. తన యొక్క జీవితం, తన చదువులు, తన ఉద్యోగం, ఈ విషయాలని చెప్తా ఉన్నప్పుడు మామూలుగా సామాన్య వ్యక్తులైతే అటువంటి త్యాగాలు చేయరు. నాలాంటి వాళ్ళైతే మరి అటువంటి త్యాగాలు చేయరు. కానీ అంకుల్ యొక్క జీవితాన్ని గమనించినప్పుడు, మరి నేను పెళ్ళైన తర్వాత నేను అంకుల్ని గమనిస్తూ వచ్చాను కాబట్టి మరి ఇక్కడ చదివిన మాటలు నాకు చాలా యాప్ట్గా అంకుల్ విషయంలో జరిగాయని నేను అనుకుంటా ఉంటాను. ఎందుకంటే 10వ వచనం చూడండి, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. అంకులు ఉద్యోగం మానేసి వచ్చానని రిగ్రెట్ అయిన పరిస్థితులు నేనేనాడు చూడలేదు. ఎప్పుడూ సంతోషంగానే ఉండేవాళ్ళు. ఎప్పుడూ మరి నాకు అంకుల్ తోటి పెళ్లి కాకముందు నుంచి పరిచయం ఉండేది. ఎందుకంటే నేను సేవా భారత్ అనే ఆర్గనైజేషన్ పనిచేస్తూ ఉన్నప్పుడు మరి ఆ పరిచర్యలో అంకుల్ ఒక మరి రోలు ఆయనకు ఒక రోల్ ఉండేది కనుక దాని కొరకు నేను అంకుల్ని అనేక సార్లు కలుస్తూ ఉండేవాడిని. వివాహానికి ముందే కలిసినప్పుడు తన విషయాలు కొంతమంది సేవకుల ద్వారా నేను తెలుసుకుంటా ఉండేవాడిని. కాబట్టి అప్పటి నుంచే నేను అంకుల్ యొక్క జీవితాన్ని గమనిస్తూ వచ్చాను. వివాహం అయిన తర్వాత ఇంకా ఎక్కువగా మరి తనని చూస్తూ వచ్చాను. తను ఏనాడు నా ఉద్యోగాన్ని వదిలేసి వచ్చాను, నా మంచి భవిష్యత్తు నేను వదిలేసుకొని వచ్చానని ఏనాడు దాని గురించి బాధపడిన పరిస్థితి లేదు. చూడండి, ఆయన ఉద్యోగం వదిలేసి వచ్చిన తర్వాత తనకి మరి అన్ని నిందలు, అవమానాలు, ఉద్యోగం వదిలేసి వచ్చినందుకు అందరూ తిట్టటము, ఇట్లాంటివి ఎన్నో తను ఎదుర్కొన్నారు. కానీ మరి ఆయన వాటన్నిటినీ దేని కొరకు భరించారంటే, దేని కొరకు? క్రీస్తు నిమిత్తం, దేవుని కొరకు ఆయన ఒప్పుకున్నారు, వచ్చేశారు. తన ఉద్యోగాన్ని విడిచిపెట్టారు, తన లగ్జరీస్ని విడిచిపెట్టారు, తన భవిష్యత్తును విడిచిపెట్టారు. మరి వీటన్నిటినీ ఆలోచించగా దేవునికి దగ్గరగా జీవించాలని ఇష్టపడ్డారు. కాబట్టి ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చిన విషయం, దేవునికి దగ్గరగా జీవించాలనుకునే ప్రతి ఒక్కరికి శరీరంలో ఏముంటుంది? ముళ్ళు ఉంటుంది. జీవితంలో శ్రమలు, జీవితంలో కష్టాలు, జీవితంలో ముళ్ళలాంటి పరిస్థితులు ఎవరైతే దేవునికి దగ్గరగా బ్రతకాలనుకుంటారో వారి జీవితంలో తప్పకుండా ఉంటాయి. అంకుల్ బాట ముళ్ళబాట, అంకులు నడిచొచ్చిన బాట అంతా ముళ్ళబాటే. కానీ మరి హ్యాపీగా లగ్జరీగా జీవించిన పరిస్థితులు లేవు నేను చూసినంత వరకు. కాబట్టి దేవుడు తనకి ఏది ఇచ్చాడో దానిని సంపూర్ణంగా అనుభవిస్తూ వచ్చారు. అంతేగాని లగ్జరీగా నేను బ్రతకాలి, కారుల్లో తిరగాలి, అద్దె చేయాలి, సూట్లు బూట్లు వేయాలి, ఇట్లాంటి ఆశలు ఏనాడు లేవు. ప్రభు కొరకు తన సమస్తాన్ని విడిచిపెట్టారు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన జీవితంలో ముళ్ళు లేదు. ఆయన ఇష్ట ప్రకారం బ్రతికాడు కదా, ఇష్ట ప్రకారంగా జీవించాడు. ఆ దినాల్లో ఆయనకి శోధనలు లేవు, ఆయనకి ఏ కష్టాలు లేవు, మరి ఆర్థిక ఇబ్బందులు లేవు, అనారోగ్య సమస్యలు లేవు కదా, ఇవన్నీ ఆయన జీవితంలో లేవు.
కానీ దేవుని పరిచర్యలోకి ఆయన వచ్చిన తర్వాత, దేవుని కొరకు ఆయన సమర్పించుకున్న తర్వాత ఆయన జీవితంలో ముళ్ళు క్రియేట్ అయింది. అంకుల్ జీవితంలో కూడా ఎన్నో ముళ్ళు ఉండి ఉండవచ్చు. శరీరంలో దేవుడు ముళ్ళు ఎందుకు అనుమతిస్తాడు అంటే వాక్యంలోనే స్పష్టంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు భక్తుని ద్వారా. శరీరంలో ముళ్ళు ఎందుకంటే ఏమని రాశాడు? అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము. అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం కనపడ్డాడంటే ప్రత్యక్షతల ద్వారా. ప్రత్యక్షతలు ఆయనకి ఎన్నో ప్రత్యక్షతలు, అందుకే రాశాడు నాకు ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నందున అపోస్తలులందరికంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా గర్వము వచ్చేస్తుంది. దేవుడు ముఖాముఖిగా నాతోటి మరి దర్శనాల ద్వారా నాతో మాట్లాడుతున్నాడు, ప్రత్యక్షతలు నాకు అనుగ్రహిస్తున్నాడని మరి ఆయన గర్వించవచ్చు. అరేబియాలో ఆయన ఉన్నప్పుడు 3 సంవత్సరాలు నేను అరేబియాకి వెళ్ళానంటాడు కదా. ఈ అరేబియాలో ఆయన చూసిన ప్రత్యక్షతల వలన మరి ఆయన హెచ్చిపోయే వ్యక్తిగా ఉండేవాడేమో, గర్వించేవాడేమో, నాకు ప్రత్యక్షతలు ఉన్నాయి అపోస్తలుల కంటే అని. కానీ మరి పౌలు అంటున్నాడు నేను హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు. మనం కూడా చాలాసార్లు మనకున్న చదువులను బట్టి, మనకున్న ఉద్యోగాలను బట్టి, మనకున్న స్టేటస్ను బట్టి, మనకున్న ఆస్తిపాస్తులను బట్టి, మనకున్న మరి పరిస్థితులను బట్టి, మన బిడ్డల యొక్క పరిస్థితులను బట్టి, మన బిడ్డలు చేసే ఉద్యోగాలను బట్టి మనం ఎంతో గర్విస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం దేవుని చేతి క్రిందకు మనం వస్తామో దేవుడు మన శరీరంలో ముళ్ళు పెడతాడు. ఎందుకంటే మనల్ని అదుపులో ఉంచడానికి, కంట్రోల్లో ఉంచడానికి, మనం హెచ్చిపోకుండా నిమిత్తం, మనకున్న స్థితిని బట్టి మనం ఎక్కడ హెచ్చిపోతామో అని ఎప్పుడైతే మనం దేవుని చేతి కింద ఉండటానికి ఇష్టపడతామో అప్పుడే ముళ్ళు ప్రారంభమవుతుంది. మన జీవితంలో కష్టాలు మొదలవుతాయి, శ్రమలు మొదలవుతాయి, ఇబ్బందులు మొదలవుతాయి, శోధనలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మన శరీరంలో ముళ్ళు లాంటివి అన్నమాట, ముళ్ళు లాంటివి. ఎందుకంటే మనము హెచ్చిపోకుండా నిమిత్తం. రెండవ కారణం ఏం రాశామంటే నన్ను నలుగగొట్టుటకు అని రాశాడు. నలుగగొట్టుటకు రెండవ కారణము, దేవుడు మన శరీరములలో ముళ్ళు ఎందుకు పెడతాడంటే మనల్ని నలుగగొట్టడానికి, మనల్ని సరి అయిన మార్గములో నడిపించడానికి. దేవుడు మనల్ని మరి బాధపరచటము, దేవుడు మనల్ని ఇబ్బంది పెట్టడం ఆయనకి ఏది సరదా కాదు. దేవుడు మనల్ని శోధనలో పడేయటము ఆయనకు సరదా కాదు, ఎంజాయ్మెంట్ కాదు. మనం బాధపడతా ఉంటే చూసి సంతోషించడానికి కాదు. ఎందుకంటే మన శరీరమును నలుగగొట్టుటకు అంటున్నాడు. మనం బాధపడితే మన దేవుడు ఓర్చుకోలేడు. మార్తా మరియా ఏడుస్తూ ఉంటే యేసయ్య అక్కడికి వచ్చి ఆయన కూడా బాధపడవచ్చు, లేకపోతే ఇంకేమన్నా చేయొచ్చు, ఓదార్చొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. కానీ అక్కడ రాశాడు ఒక చిన్న వచనం, యేసు కన్నీళ్లు విడిచెను. దేవుడు మరి విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని హత్తుకొని మనల్ని నడిపించేవాడు. మన గురించి ఎంతో జాగ్రత్త. పేతురు భక్తుడు రాస్తాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మన చింతలు కూడా ఆయనకి తెలుసు. మనం దేని గురించి చింతిస్తున్నామో, దేని గురించి బాధపడుతున్నామో ఆయనకి తెలుసు. మన తల్లిదండ్రులు మన గురించి క్షణములు ఆలోచిస్తున్నారో లేదో మనకు తెలియదు, కానీ మన ప్రభువు మన గురించి ఆలోచన చేస్తున్నాడు. ఈ సమయంలో మన గురించి చింత ఆయనకు ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. ఎక్కడ తప్పిపోతారో, ఎక్కడ సాతాను చేతిలో పడిపోతారో, ఎక్కడ దేవునికి దూరం అయిపోతారో, ఎక్కడ నాశనం అయిపోతారో అని మన గురించి చింత ఎప్పుడూ ఉంటుంది. చాలాసార్లు తల్లిదండ్రులుగా మన బిడ్డల గురించి మనం కూడా చింతించం. ఎందుకంటే మరి వాళ్ళు బ్రతుకుతున్నారు, ఇంకెందుకు వాళ్ళ గురించి అని మనమే వదిలేస్తాం. కానీ దేవుడు అట్లా వదిలిపెట్టాడు. మన గురించి నిత్యము చింతించేవాడు. అందుకనే మరి ప్రభువును వేడుకున్నాడయ్యా, మరి నా ఈ బలహీనత లేకపోతే నేను ఇంకా ఎక్కువ పరిచర్య చేస్తాను కదా, మరి ఆత్మను సంపాదిస్తాను కదా, నాకు ఎందుకు ఈ ముళ్ళు పెట్టావయ్యా అని పౌలు భక్తుడు దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. దేవుడు సరే పౌలు అడుగుతున్నావు కదా, ముళ్ళు గురించి పదే అడుగుతున్నావు, నీ బలహీనతలోనే నా శక్తిని నీకు ఇస్తున్నాను. అంకులు కూడా అట్లానే బలహీనతల్లో సహితము శక్తిని పొందుకొని ఎంతో పరిచర్య. ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదు అంకుల్కి. ఏదో ఒకటి చేయాలా. మరి యాక్సిడెంట్ అయ్యింది 2-3 సార్లు, నాకు తెలిసి 2-3 సార్లు యాక్సిడెంట్ అయ్యింది. అయినప్పటికీ పరిచర్య. చిన్న ట్రీట్మెంట్ తీసుకుంటారు, మళ్ళీ వెంటనే మరి 2వ రోజుకు 3వ రోజుకు మళ్ళీ పరిచర్య అంటారు. కాబట్టి ఇటువంటివి ఎన్నో మరి జీవితంలో చూస్తూ వచ్చాను. బలహీనతలో మనము దేవుని శక్తి మీద ఆధారపడతాం. బలహీనత లేకపోతే
దేవుడు ఎందుకు మనకి? బలహీనత లేకపోతే మనకు దేవుడు అవసరం లేదు కదా. దేవుడిని అసలు మర్చిపోతాం మనం. అందుకనే మా బలహీనతలో నా శక్తి నీకు దొరుకుతుందని దేవుడు అంటా ఉన్నాడు. బలహీనత వచ్చినప్పుడు మనం దేవుని వైపు చూడాలని దేవుని ఆశ. బలహీనత వచ్చినప్పుడు నా బిడ్డ నా వైపు చూస్తాడు కదా, నా బిడ్డ నా వైపు చూస్తుంది కదా, సహాయం చేద్దాం అనుకుంటాడు. అందుకని పౌలు ముమ్మారు ముళ్ళు తీసేయమని వేడుకుంటున్నాడు, కానీ మరి వేరేది ఆలోచన చేయలేదు. కానీ దేవుడు ఆయనకు క్లారిటీ ఇచ్చిన తర్వాత నా కృప నీకు చాలు అని చెప్పిన తర్వాత మరెన్నడూ తన ముళ్ళు గురించి ఆయన ప్రస్తావించలేదు. ఆ ముళ్ళుతోనే చచ్చిపోయాడు పౌలు భక్తుడు. కాబట్టి శరీరములో ముళ్ళు మన జీవితాలను సరిచేయటానికే, మన జీవితాలను బాగు చేయటానికే, దేవుని శక్తి మీద మనం ఆధారపడటానికే దేవుడు ఈ ముళ్ళను మన జీవితంలో అనుమతిస్తారు. కాబట్టి బలహీనతలు లేకపోతే దేవుని దగ్గరికి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళరు. బలహీనతల వల్ల బలహీనత లేకపోతే ఎవరు వెళ్ళరు. విశ్వాస జీవితంలో ఎక్కువగా బలముగా ఎవరైతే ఉంటారో వారికే శరీరంలో ముళ్ళుంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి. విశ్వాసంలో మనం ఎదిగే కొద్దీ రకరకాలైన శోధనలు, బలహీనతలు. యోబు విశ్వాసములో చాలా 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 బలవంతుడు, చాలా బలవంతుడు. ఆయన దేవునికే ఒక దినాన పరీక్ష ఎదురయ్యే పరిస్థితి వచ్చింది. దేవునికే పరీక్ష, సాతానుతోటి దేవునికి పరీక్ష ఎదురైంది. యోబు విశ్వాసమును బట్టి, యోబు యొక్క విశ్వాస జీవితమును బట్టి, విశ్వాస జీవితములో ఆయన జీవిస్తున్న జీవితాన్ని బట్టి దేవునికి ఆయన విశ్వాసం మీద ఎంతో 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 నమ్మకం. సాతానుతోటే ఛాలెంజ్ చేసే పరిస్థితి వచ్చింది యోబు విశ్వాసాన్ని బట్టి. యోబు జీవితాన్ని మనము గమనించవచ్చు. దేవుని వైపు చూశాడు యోబు మాట్లాడతాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యోబు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోలేదు, యోబు బాధలు వచ్చినప్పుడు కృంగిపోలేదు. కొరకు ఒక దినాన మనం సమర్పించుకుంటే మన చివరి నిమిషం వరకు ప్రభు కొరకే బ్రతకాల. మళ్ళీ అన్నాడు వెనక్కి తిరిగి చూడకూడదు. పరిస్థితులు మారుతా ఉంటాయి. జీవితంలో రకరకాల పరిస్థితులు, రకరకాల ఇబ్బందులు, రకరకాల శోధనలు ఎదురైనప్పుడు అనిపిస్తూ ఉంటుంది వెనక్కి తిరిగి చూద్దాం, ఇంకేదన్నా ఆలోచన చేద్దాం అని అనిపిస్తూ ఉంటుంది. కానీ సేవకుల యొక్క మాదిరి మనం మర్చిపోకూడదు. అంకులు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత ఇబ్బంది ఆయన ఎదుర్కొన్న, ఎన్ని నిందలు అవమానాలు వచ్చినా ఎన్నడూ వెనుదిరిగి చూడలేదు. ముందుకే కొనసాగారు. పరిచర్య చక్కగా ఈ ప్రాంతంలో కొనసాగించారు. మీరందరూ ఎంతమంది మీరు రక్షించబడ్డారంటే వారి పరిచర్య. కాబట్టి మీ అందరి యొక్క పేర్లు పరలోకములో లిఖితములైనయని నేను నమ్ముతున్నాను. ఇంకా ఎవరైనా రక్షించబడని స్థితిలో, ఇంకా ఎవరైనా దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకొనని స్థితిలో ఉంటే ఈరోజు అప్పగించుకోండి. మీ సేవకుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన విడిచిపెట్టిన మాదిరిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన చూపిన ఆ మాదిరి మన తరతరములు కొనసాగించాలా, విశ్వాసాన్ని కొనసాగించాలా. యోబు తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. యోబు కష్టములు, నష్టములు ఎన్ని వచ్చినా దేవుణ్ణే కోరుకున్నాడు, దేవుణ్ణే వెంబడించాడు, దేవుని కొరకే ఆయన బ్రతికినాడు. కాబట్టి ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం, మన బలహీనతలు యందు మనము సంతోషముగా మనం జీవించాలని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదునని రాశాడు. బలహీనతలను బట్టి సంతోషిస్తున్నాడంట, అతిశయపడుతున్నాడంట, గర్విస్తున్నాడంట. నా బలహీనతలు, ప్రభు కొరకు నేను బలహీనతలు ఎదుర్కొంటున్నాను, ప్రభు కొరకు నేను శ్రమలు ఎదుర్కొంటున్నాను, ప్రభు కొరకు నేను నిందలు ఎదుర్కొంటున్నాను. ప్రభు కొరకు ఎదుర్కొనే పని అయితే సంతోషం ఉండదు. అందుకనే అంకుల్ సంతోషంగా దేవుని పని చేయగలిగారు, సంతోషంగా జీవించారు. ఎప్పుడు దుఃఖపడుతున్నట్టు కానీ, నిరాశగా ఉన్నట్టు కానీ, అట్లాగా నేను ఎప్పుడు అంకుల్ చూడలేదు. ఎప్పుడన్నా సిక్ అయినప్పుడు ఈరోజు కొంచెం బాగలేదండి అనేవాళ్ళు, అంతే సింపుల్గా. ఇంకంతకంటే పెద్ద ఎక్స్ప్రెషన్స్ ఏముండవు. పెద్దగా ఇబ్బంది పడుతున్నట్టుగా, బాధపడుతున్నట్టుగా ఏమీ అనిపించేది కాదు. యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ప్రార్థన చేయండి అయ్యగారు, అంతే, ప్రార్థన చేయండి అయ్యగారు అని ప్రార్థన చేయించుకొని మళ్ళీ రెండో రోజు మళ్ళీ లేచి తిరిగారు.
కాబట్టి అంకుల్ యొక్క జీవితంలో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్న, కష్టాలు ఇవన్నీ మరి ఎదురవుతా ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి, ఎట్లా బ్రతకాలి, ఇట్లాంటివి ఎన్నో పాఠాలు నేను నేర్చుకుంటా వచ్చాను. కాబట్టి మన జీవితాల్లో మరి దేవుడు శ్రమలను, కష్టాలను, ఇబ్బందులను అనుమతించినప్పుడు, శరీరంలో ములు లాంటి పరిస్థితులను అనుమతించినప్పుడు మరి అవి ప్రభు కొరకైతే మన వాటిని బట్టి సంతోషించాలా, అతిశయపడాయము. ఏముంది అక్కడ? ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గ్రుడ్డి అయిన మనుష్యుడు కనపడెను. ఆయన శిష్యులు బోధకుడా, గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవరు పాపం చేశారు అని ఆయన అడుగ్గా, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే గుడ్డివాడిగా పుట్టాడు. కాబట్టి దేవుని క్రియలు ప్రత్యక్షపరచడానికి, అంతేకాదు దేవుని మహిమ కొరకు కొన్ని అనుమతించబడతాయి. మన జీవితంలో కూడా కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇబ్బందులు దేవుని మహిమ కొరకు అనుమతించబడతాయి కొన్నిసార్లు. మరి ఆ కార్యాలు జరిగినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. అదే ఇక్కడ స్పష్టంగా రాశాడు. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము కూడా గమనించండి. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఆ పోలికగానే మార్చబడుదుము. మొదట దేవుని మహిమార్థము. దేవుడు మన జీవితంలో మరి కొన్ని సార్లు శ్రమలను అనుమతిస్తారు, ముళ్ళను అనుమతిస్తారు. రెండవది, మహిమ నుండి అధిక మహిమలోనికి మనల్ని ప్రవేశపెట్టుటకు దేవుడు శ్రమలను అనుమతిస్తారు కదా. బంగారము, వెండి శుద్ధి చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి? కొలిమిలోకి వెళ్ళాల్సిందే. బంగారం అయినా కావచ్చు, ఎంత విలువైనవైనా బంగారము, వెండి కొలిమిలోకి వెళ్తేనే అది కరిగించబడి అది శుద్ధి చేయబడుతుంది. అట్లాగే మనం శ్రమల గుండా మనము ప్రయాణం చేసినప్పుడు దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడు. ముళ్ళను మన జీవితంలో అనుమతించినప్పుడు ఆ ముళ్ళ ద్వారా మనం ఇంకా దేవునికి దగ్గర అవుతాం. ఆ తర్వాత దేవుడు మనల్ని ఇంకా తనకు దగ్గరగా చేసుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదాలు, మరి దేవుని శక్తి నీ జీవితంలో నీవు అనుభవించాలంటే మరి శ్రమలు, శోధనలు, అనారోగ్యాలు గుండా వెళ్లాల్సిందే. తప్పించుకునే అవకాశము లేదు. అంకుల్ అట్లాంటి ఫేజు దాటొచ్చారు, చక్కగా అన్నిటినీ దాటారు. మరి తనకు చివరి క్షణం వరకు ట్రీట్మెంట్గా ఆయన సహకరించాల. ట్రీట్మెంట్ నేను చెప్పానుగా మీకు. మరి ప్రభు నన్ను పిలుస్తూ ఉంటే నన్ను ఎందుకు ఇక్కడ పట్టించాలని మీరు ఆలోచన చేస్తున్నారు. నన్ను వెళ్ళనివ్వండి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి దేవుడు మన జీవితంలో మనకు అనుగ్రహించిన ఈ దీవెనలన్నీ మరి దేవుడు మనకు ఎందుకు ఇచ్చారంటే కేవలము ఆయన బిడ్డలం కనుక. మరి దీవెనలు, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. అంకుల్, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. అంకులు తన పరుగు కడముట్టించారు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నారు, పరలోకానికి వెళ్ళిపోయారు. మరి ఆయన కోరిక ఏంటంటే ఎవరైతే ఆయన ప్రత్యక్షతను అపేక్షిస్తారో వారందరికీ ఆ నీతి కిరీటాన్ని అనుగ్రహిస్తారు. కనుక మనము కాపాడుకోవాల్సింది ఏంటి? ఏం కాపాడుకోవాలి? విశ్వాసమును కాపాడుకోవాలా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. కాబట్టి కాపాడుకోవాల్సింది విశ్వాసమే. మనం కాపాడుకునేది ఏంటి? మనం ప్రయత్నించేది ఏంటి? మన ఉద్యోగాలను కాపాడుకోవాలని ప్రయత్నిస్తాం, మన ఆస్తిపాస్తులను కాపాడుకోవాలని ప్రయత్నిస్తాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తాం, మనకున్న వాటన్నిటినీ జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ దేవుని పిల్లలంగా మనం కాపాడుకోవాల్సింది ఒకటే, అది మన విశ్వాసం. అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలా. ఈరోజు మనము మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకుందాం. మన విశ్వాసం ఎలా ఉంది? పడిపోయే వారిగా ఉన్నామా?
జారిపోయేవారిగా ఉన్నామా, మరి అటు ఇటు కొట్టుమిట్టాడేవారిగా ఉన్నామా? ఈరోజు మన విశ్వాసమును మనం పరీక్ష చేసుకోవాలా. అంకుల్ తన విశ్వాసాన్ని కాపాడుకున్నారు, పరుగు కడముట్టించారు, పరలోకానికి వెళ్ళిపోయారు. కనుక నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? మన జీవితాలను ఈ ఉదయకాలమున మనం పరిశీలన చేసుకుందాం. మరి అధైర్యపడద్దు, దిగులు పడద్దు, చింతించద్దు, భయపడద్దు. శరీరాల్లో ముళ్ళుంటాయి, కష్టాలుంటాయి, ఇబ్బందులుంటాయి. వీటన్నిటి గురించి ఆలోచించద్దు. దేవుణ్ణి నమ్ము, దేవుణ్ణి స్తుతించు, దేవునికి దగ్గరగా జీవించు, విశ్వాసమును కాపాడుకో.